వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. రోజు రోజుకి డయాబెటీస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉందనే చెప్పాలి. చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. టాబ్లెట్స్కి అంకితం అయిపోతూ ఉన్నారు. టాబ్లెట్స్ తీసుకుందే వాళ్ళకి అసలు రోజు గడవట్లేదు. అయితే ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. డయాబెటీస్కి కారణాలు ఏంటి అని చెప్పి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలాసార్లు విన్నాం. చాలా మంది డాక్టర్లు కంట సోస్ వచ్చేలాగా చెప్పారు. అయితే ఇప్పుడున్న గెస్ట్ ఏమంటారు అంటే బెల్లీ ఫ్యాటే డయాబెటీస్కి కారణం అని చెప్పి తను 15-20 సంవత్సరాలు చేసిన రీసెర్చ్ ద్వారా బల్లగుద్ది చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు వారితో దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. వారే ప్రముఖ డయాబెటీస్ డాక్టర్ సురేంద్ర నెహ్రూ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. సార్, ఎలా ఉన్నారు సార్? చెప్పండి సార్. ఏంటి సార్ అసలు ఫాస్టింగ్ షుగర్ ఇట్లాంటివి కాదు టెస్టులు చేయాల్సింది, ఇన్సులిన్ టెస్ట్ చేయాలని మీరు చెప్తూ ఉంటారు. అదేంటి? అండ్ మోర్ ఓవర్ బెల్లీ ఫ్యాట్ వల్లనే డయాబెటీస్ వస్తుంది అంటున్నారు సార్. ఇది కంప్లీట్గా మీ కాన్సెప్ట్ ఏంటి సార్ అసలు? ఇది కంప్లీట్గా ఒక రెవల్యూషన్ లాగా ఉంది. ఇది కరెక్ట్గా మీరు అన్నట్టుగా అందరికీ ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, ర్యాండమ్ బ్లడ్ షుగరు, హెచ్బిఏవన్సి, టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్ చేసుకొని మేము బాగానే ఉన్నాం అనుకుంటుంటారు. కానీ మొత్తం ఇప్పుడు నేను చెప్పేది కంప్లీట్ రెవల్యూషన్ ఏంటంటే నడుము వెడల్పు 85 సెంటీమీటర్లు అంటే 33 ఇంచులు దాటిన ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డయాబెటీస్ అండ్ హార్ట్ అటాక్స్. మనకి ఎంత తేడా వచ్చిందంటే ఇప్పుడు ఈ భారతదేశంలో 1947లో ఉన్న స్టడీస్లో అప్పటికి మన వాళ్ళు 85 సెంటీమీటర్లు అంటే నడుము వెడల్పు 33 ఇంచులు లావు ఉన్న వాళ్ళు కేవలం 5 to 7% ఉండేవారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 50% అంటే 175 కోట్ల మంది లావు ఉన్నారు. అంటే 85 సెంటీమీటర్లు దాటిన వాళ్ళు ఒక 10 మందిలో కనీసం అంటే 5 నుంచి 6 దాకా నడుము వెడల్పు తీసుకుంటే 85 సెంటీమీటర్లు దాటిన వాళ్ళు 33 ఇంచెస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. భారతీయుల్లో ఎందుకు ఈ ప్రాముఖ్యత అంటే మన చేతులు కాళ్ళు సన్నగా ఉంటాయి. రెండోది మన వే ఆఫ్ డ్రెస్సింగ్, ఏదైనా చుడిదార్ కానీ చీరలు కానీ పొట్ట దగ్గర ఫ్యాట్ని కనిపించకుండా దాచిపెడతాయి. దీనివల్ల ఏమవుతా ఉందంటే మనం లావు లేవేమో అనుకుంటుంటారు, చేతులు కాళ్ళు సన్నగా ఉన్నాయి కాబట్టి. ఇంకోటి మొదటి నుంచి మన దేవరూపాలు కానీ అన్నీ కూడా కొంచెం బుగ్గలు ఉంటే, బాగా లావు ఉండి కొంచెం అందంగా ఉంటేనే లావు ఉన్నట్టు లెక్క. వాళ్ళే అందంగా ఉన్న దేవతలు అన్నట్టు అలా ఉండడం వల్ల మనం ఈ పొట్ట ఫ్యాట్కి ఇంత వాల్యూ ఇవ్వట్లేదు. ఇది క్రమేపీ 33 ఇంచెస్ పెళ్ళికి ముందు 33 ఇంచెస్ ఉన్న అమ్మాయిలందరూ ఫస్ట్ ప్రెగ్నెన్సీకే 36-40 ఇంచెస్ రావడం, ఆ కాన్పులో కష్టాలు పడి బార్డర్ లైన్ డయాబెటీస్ లాగా రావడం, కాన్పై 42 ఇంచెస్ నడుము వెడల్పు లైఫ్ లాంగ్ అలాగే లావు ఉంటున్నారు. వీళ్ళు కొంచెం 8 ఏళ్ళు, 12 ఏళ్ళు, 14 ఏళ్ళు సంవత్సరాల జీవితం అవగానే వాళ్ళకి షుగర్ అని చెప్తున్నారు. ఇది బిగ్గెస్ట్ షాక్ ఫర్ ఇండియా. ఇది ఇండియా, చైనాకి మాత్రమే, మలేషియా, సింగపూర్, ఏషియా వరకే నేను మాట్లాడుతున్నా. దిస్ నాట్ రిలేటెడ్ టు వెస్ట్రన్ కంట్రీస్. అన్ఫార్చునేట్గా మన డాక్టర్స్ అంతా యుఎస్ మోడల్లోనే కాపీ కొడుతుంటారు కాబట్టి ఈ మన పరిస్థితులకి ఏముందనేది తెలియట్లేదు. ఇది కారణం మన పొట్ట ఫ్యాట్ పెరగడం వల్ల. దీనికి కారణం ఇన్సులిన్ అనేది ఒకటి ఉంది. ఇన్సులిన్ అనేది ఒక లా అండ్ ఆర్డర్ పోలీస్. కానీ ఇన్నాళ్ళు మన డాక్టర్లు కానీ మేము కానీ ఓన్లీ షుగరు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ర్యాండమ్ బ్లడ్ షుగర్, హెచ్బిఏవన్సీ అనేది పరిగెడుతున్నాం. ఈ దొంగల చుట్టూ పరిగెడుతున్నాం. కానీ మన లా అండ్ ఆర్డర్ ఉందా? మన శరీరంలో ఇన్సులిన్ ఉందా? మన శరీరంలో ఇన్సులిన్ ఉంటే దాన్ని టెస్ట్ చేయొచ్చా? ప్రపంచం అంతా ఇన్సులిన్ అనగానే భయపడి ఇంజక్షన్ అనుకుంటారు. మన శరీరంలో కూడా ఒక ఇన్సులిన్ ఉంది, అది తయారవుతుందని, ఉత్పత్తి అవుతుందని అటు డాక్టర్లు మర్చిపోయారు, ఇటు ప్రజలు కూడా మర్చిపోయారు. మళ్ళీ మన శరీరంలో ఇన్సులిన్ టెస్ట్ చేసే మెషిన్ ఒకటి వచ్చింది, అది నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా. దానివల్ల మన లా అండ్ ఆర్డర్, మన దగ్గర పోలీసులు కరెక్ట్గా ఉంటే దొంగలు ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి షుగర్ అప్ అండ్ డౌన్ గురించి పట్టించుకోకుండా మన శరీరంలో ఎంత ఇన్సులిన్ ఉందో కనుక్కొని దాన్ని బట్టి మనం ఈజీగా ముందుగా, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే ఫస్ట్ 30 నుంచి 50 సంవత్సరాలు డబ్బులు చుట్టూ తిరగడం వల్ల అందరూ లావు అవుతున్నారు. పొట్ట ఫ్యాట్ పెరిగి 46 ఏళ్ళు 50 ఏళ్ళ కల్లా షుగర్ వస్తూ ఉంది. నా ప్లాన్ ఏంటంటే 30 నుంచి 50 వాళ్ళని యంగ్ ఏజ్లో పొట్ట ఫ్యాట్ 33 ఇంచెస్ దాటిన వాళ్ళందరినీ అప్పుడే గుర్తించి, ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళందరికీ ఆల్కహాల్ బ్రెత్ టెస్ట్ కాదు, బార్ నుంచి బయటకు వచ్చాక టేప్ పెట్టి నడుము వెడల్పు చూసి వీళ్ళకనే 33 ఇంచెస్ దాటిన వాళ్ళు ఉంటే ఈ బీరు బాబులందరినీ అక్కడ ఆపేసి ఒక 3 నెలలు వాళ్ళ నడుము తగ్గితే కానీ వాళ్ళకి మళ్ళీ లైసెన్స్ ఇవ్వకుండా ఆపగలిగితే మనం ఫ్యూచర్లో వీళ్ళందరికీ షుగర్, హార్ట్ అటాక్ రాకుండా ఆపగలుగుతాం. సార్, ఇంకొకటి ఇందాక మీరు అన్నారు సార్, ఆల్కహాల్ వల్ల డయాబెటీస్ ఎక్కువ అవుతుంది అని కూడా అంటున్నారు సార్. ఇది ఎంతవరకు నిజం సార్? ఇండియా, చైనా, ఏషియన్ కంట్రీస్లో ప్రత్యేకంగా ఏంటంటే మనకి
మిగిలిన వాళ్ళకన్నా ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యే బీటా సెల్ అనేది కడుపులో ఉండే ప్యాంక్రియాస్లో ఉంటుంది. ఇది మన దురదృష్టం కొద్దీ మన జీన్ వల్ల ఉండడమే తక్కువ ఉన్నాయి. రెండోది ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా మనకు తక్కువ. అంటే మన దేశంలో ఆయిల్ ఉత్పత్తి తక్కువ, ఆ ఉన్నది కూడా మనం ఎక్కువ వాడేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆయిల్ లేకపోయే పట్టుకలు ఇప్పుడు ఇరాన్ నుంచి సౌదీ అరేబియా నుంచి ఎక్కువ రేటుకి తెచ్చుకుంటున్నాం. అలాగే మనం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల తొందరగా మన ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వడం, మెయిన్గా పొట్ట దగ్గర ఫ్యాట్ పెరగడం వల్ల, ఈ రెండింటి కారణం వల్ల తొందరగా మనకి షుగర్ వస్తూ ఉంది. కాబట్టి ఈ ఆల్కహాల్ తీసుకుంటూ పొట్ట దగ్గర ఫ్యాట్ 33 ఇంచెస్ అంటే 85 సెంటీమీటర్లు దాటిన వాళ్ళు వీళ్ళు గుర్తించుకోవాలి, ఫ్యూచర్లో మనం బాడీలో ఉన్న ఇన్సులిన్ అంతా వాడేస్తున్నాం, ఇంకా 12 సంవత్సరాలకే 14 సంవత్సరాలకే మన ఈ బాడీలో ఇన్సులిన్ అయిపోయిందంటే రిక్వైర్మెంట్కి ప్రొడక్షన్కి తేడాయే డయాబెటీస్. మన ఇన్సులిన్ బాగా ఎక్కువ ఉత్పత్తి ఉండి తక్కువ అవసరం ఉంటే మనం ఒక ఫ్యాన్ వాడుకుంటే మన బొగ్గు కాల్చుకునే తక్కువ, అదే 10 ఏసీలు వాడితే బొగ్గు ఎక్కువ వాడతాం. అదే మన రిక్వైర్మెంట్ తగ్గించుకొని మన ప్రొడక్షన్ కరెక్ట్గా పెంచుకోగలిగితే మనకి 24 గంటలు కరెంట్ ఉంటుంది. అలాగే మన 24 గంటలు మన శరీరంలో ఇన్సులిన్ ఉండగలిగితే తక్కువ ఇన్సులిన్ వాడుకుంటే 100 ఏళ్ళ దాకా మనం ఎక్కువ మందులు అవసరం లేదు, రోగాలు అవసరం లేదు, హార్ట్ అటాక్లు, కిడ్నీ ఫెయిల్యూర్లు రావు. ఇది మనం ఎంజాయ్ చేద్దాం అనే ఉద్దేశంతో మనం తొందరగా బాడీని పాడు చేసుకుంటాం. సరే, ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెంట్ లేడీస్లో ఎక్కువగా ఈ షుగర్ అనేది చూస్తూ ఉన్నాం అంటారు సార్, అంటున్నారు. చాలా సర్వేస్ కూడా చెప్తున్నాయి, గైనకాలజిస్టులు కూడా చెప్తున్నారు సార్. సో రీజన్ ఏంటి, వాళ్ళు ఎలా జాగ్రత్త పడాలి సార్? దీని ముఖ్య కారణం ఏంటంటే 1947లో పుట్టిన తల్లిదండ్రులు పుట్టిన పిల్లలకి ఒక 60-70 సంవత్సరాల దాకా షుగర్ వచ్చేది కాదు. 2000 సంవత్సరాల తర్వాత పుట్టిన పిల్లలకి తొందరగా పిల్లలు లావు అవుతున్నారు. 2010 తర్వాత పుట్టిన పిల్లలు ఇంకా తొందరగా లావు అవుతారు. అంటే జీన్లో ఈ షుగర్ లెవెల్స్, అంటే మనం రైస్ రెవల్యూషన్ వచ్చాక 1970 నుంచి తినడం మొదలెట్టాం. భారతీయులు లావు అవడం ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 47 నుంచి 77 దాకా యావరేజ్గా ఉండేవారు. 77 నుంచి 2000 దాకా లావు అవడం మొదలెట్టారు. వీళ్ళు పుట్టిన పిల్లలందరూ ఆల్రెడీ ఎక్కువ లావు ఉండడం వల్ల వీళ్ళకి హై ఇన్సులిన్ లెవెల్స్ ఉన్నాయి. నేను అందుకనే 32 వీక్ 28 వీక్ దాకా ఆగకుండా ఫస్ట్ ట్రైమిస్టర్లోనే ఎవరైతే మహిళలు ఫస్ట్లో కాన్పు రికగ్నైజ్ అవ్వగానే వాళ్ళ నడుము వెడల్పు తీసుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళు 33 ఇంచెస్ దాటిన వాళ్ళు, సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు, నిద్ర తక్కువ ఉన్న మహిళలు, లావు ఉన్న మహిళలు, 30 years దాటిన మహిళలు, వీళ్ళందరికీ ఫ్యూచర్లో కాన్పు అప్పుడు షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఇన్సులిన్ టెస్ట్ చేసి ముందే గుర్తించగలిగితే మనకి 28 వీక్స్ టైం కలిసి వస్తుంది. బేబీ పాడవకుండా మనం ముందే గుర్తించవచ్చు. అందుకే నేను ఇప్పుడు ప్రతి గర్భిణీ స్త్రీకి మీరు ఫస్ట్ 33 ఇంచెస్ కన్నా దాటారా చూసుకోండి. మీ ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్కి షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, హార్ట్ ఉన్నా, తర్వాత ఏజ్ 28 years దాటిన వాళ్ళు, సడన్గా మీరు కాన్పు అయ్యాక వెయిట్ పెరిగినా, వీళ్ళు నడుము వెడల్పు 33 ఇంచెస్ దాటి అంటే 80 సెంటీమీటర్లు కాన్పు అప్పుడు తర్వాత ఎట్లా పట్టు ఉంటుంది కదా, మరి అప్పుడు ఎట్లా మెజర్ చేస్తారంటారు మీరు. నేనేది ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే కాన్పు డిటెక్ట్ అయిన వారం 10 రోజుల్లోనే మీ నడుము వెడల్పు ఎక్కువ ఉంటే, ఇలాంటి వాళ్ళకి 32 వీక్స్ దాకా ఆగి అప్పుడు అయ్యో షుగర్ వచ్చిందని బాధపడకుండా ముందే ఇన్సులిన్ టెస్ట్ చేసుకుని వీళ్ళకి వెయిట్ గెయిన్ కాకుండా చూస్తున్నాను. దీనివల్ల వాళ్ళకి ముందుగా షుగర్ రాకుండా బేబీ కూడా హెల్తీగా పుట్టే అవకాశం ఉంటుంది. సార్, మీ బ్రాండ్ హోమాగా ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటి సార్? ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకున్నారండి హోమా అని? ప్రతి ఒక్కరు ర్యాండమ్ బ్లడ్ షుగర్, HbA1c, టోటల్ కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ 150 టెస్టులు చేస్తున్నారు. కానీ ఇంటికి మెయిన్ తాళం వచ్చి, మెయిన్ గేట్ వచ్చి ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ టెస్ట్ చేసే పేరే HOMA. ఇన్సులిన్ టెస్ట్ చేసే పేరు HOMA. దీన్ని కలిపితే హోమా అవుతుంది, కానీ ఇండివిజువల్గా తీసుకుంటే HOMA, హోమియోస్టేసిస్ మోడల్ ఆఫ్ ఇన్సులిన్ అసెస్మెంట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్. దాన్ని టెస్ట్ చేయడానికి హోమా అంటే మనం హోమో కాదు, ఇది HOMA. మన బాడీలో ఇన్సులిన్ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి ఫాస్టింగ్ తిన్నాక హాఫ్ అన్ అవర్కి ఒకసారి, 1 అవర్కి ఒకసారి, 3 hours చేస్తున్నా. ఇన్సులిన్ టెస్ట్ చేసుకున్న వాళ్ళందరికీ అడ్వాంటేజ్ ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ ఉంటే నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్ డోస్ తగ్గించవచ్చు, బయట నుంచి తీసుకునే ఇన్సులిన్ తగ్గించవచ్చు. రెండోది పొద్దుట 6 టాబ్లెట్లు, సాయంత్రం 3 టాబ్లెట్లు మింగడం తగ్గించవచ్చు. ముఖ్యంగా 30 to 50 years మేము బాగున్నాం అని ఈ మిడ్ నైట్ బిర్యానీలు, బీర్లు ఇవన్నీ కూడా తీసుకునే వాళ్ళకి ముందే చెక్ చేసి మీరు ప్రమాదాలు ఉన్నారు, మీకు ఫ్యూచర్లో షుగర్ వస్తుందని ఈ ఇన్సులిన్ అనేది మీకు యాంటిసిపేట్ చేసి, ముఖ్యంగా యంగ్ ఏజ్, ఇండియా ప్రపంచంలో ఎవరికి బిలో 50 హార్ట్ అటాక్ రాదు. ఒక్క భారతదేశంలో వాళ్ళకి మనకి 40 ఏళ్ళకి, 36 ఏళ్ళకి, 22 ఏళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. ఇది ఇన్సులిన్ లింక్ అయింది కాబట్టి హోమా టెస్ట్ చేసుకోగలిగితే ముఖ్యంగా యంగ్ పీపుల్ హార్ట్ అటాక్ ప్రివెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. సో ఈ ఇన్సులిన్ టెస్ట్ ఎవరైనా చేయించుకోవచ్చు, డౌట్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా చేయించుకోవడం అనేది సజెస్టబుల్.
పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ. ఓకే. సార్ ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈ డయాబెటీస్ బారిన పడకుండా ఉంటారు సార్? లైక్ ఫుడ్ హ్యాబిట్స్‌లో కానీ, లైఫ్ స్టైల్‌లో కానీ ఎలాంటి చేంజెస్ రావాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్? 1947లో వాళ్ళు ఫ్యామిన్ వచ్చి మా బెంగాల్ ఫ్యామిన్ వల్ల తిండి తినకుండా ఉండడం వల్ల వాళ్ళ తర్వాత పుట్టిన పిల్లలు ఎవరికి షుగర్ రాలే. ఇప్పుడు మళ్ళీ మనం మీ జనరేషన్ అంటే యంగర్ జనరేషన్ ఖచ్చితంగా మీరు ఒక 10 సంవత్సరాలు త్యాగం చేస్తేనే, మీరందరూ తిండి తగ్గిస్తేనే మీరు పుట్టే పిల్లలు జీన్స్ వాళ్ళకి షుగర్ రాకుండా కాపాడగలిగే అవకాశం ఉంది. మీరు ఇలాగే తినుకుంటూ పోతే హ్యూమన్ రేస్ అనేది కొన్నాళ్ళకి ఆగిపోతుంది. ఎందుకంటే పుట్టే పిల్లలు కూడా షుగర్తో స్టార్ట్ అవుతారు. నెక్స్ట్ 20 years 16 ఏళ్ళు 18 ఏళ్ళు 22 ఏళ్ళకి షుగర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒక జనరేషన్ ఆపగలిగితే ఈ లావ్ అవ్వకుండా, దొరికింది కదా అని, డబ్బు ఉంది కదా అని రేట్లు తగ్గాయి. ఫుడ్ రేట్స్ తగ్గడం వల్ల ఎక్కువ తిండి ఎక్కువైంది, అందువల్ల ఎక్కువ తింటున్నాం. సో అది కూడా సాయంత్రం 6 నుంచి 12 దాకా ఎక్కువ తింటాం. వేరే దేశాలంతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తింటే, మన దేశంలో సాయంత్రం ఇంటికి వచ్చాక అందరు కూర్చొని 6 నుంచి రాత్రి 12 దాకా తిని పడుకుంటాం. పడుకోవడానికి తిండి అవసరం లేదు. తిన్నావు అంటే ఏదైనా పొలంలో పని చేయడానికి తినాలి. మన దేశంలో తిని పడుకోవడం ఎందుకు, ఇంకా దానికి తినడం ఎందుకు? కాబట్టి నైట్ 7 తర్వాత ప్రతి భారతీయులు 25 సంవత్సరాల తర్వాత మీరు ఖచ్చితంగా తిండి మానేసి రాత్రి 7 PM లాస్ట్ డిన్నర్, 12 గంటలు తినకుండా ఉంటేనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా ప్రేక్షకులకు తెలియజేశారండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. నమస్కారం సార్.